అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అతిపెద్ద నీటి వనరుగా పేరుంది. 2 మండలాల ప్రజలకు జీవనాధారంగా ఉన్న గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి పనులకు నోచుకోక అల్లాడుతున్న సమయంలో కూటమి సర్కారు దృష్టి సారించింది. ఎమ్మెల్యే చొరవతో సాగుకు నీరు అందుతున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చెరువును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సిద్ధాపురం చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల ద్వారా రైతులు పంటలు పండించుకునేవారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి చెరువు నింపేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. సీఎం చంద్రబాబు చొరవతో నిధులు కూడా మంజూరయ్యాయి. 2018 జనవరి 7న బుడ్డా వెంగళరెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత వైసీపీ సర్కార్ రావడంతో పనులు నిలిచిపోయాయి. 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది జనవరి నెలలో. కాలువలు అసంపూర్తిగా ఉండడం వల్ల, లీకేజ్ ఉండడం వల్ల రైతాంగానికి నీళ్లు అందియలేకపోతున్నారు. దాదాపుగా 10,000 ఎకరాలకు ఇవ్వాలి. పక్కనే ఉన్నటువంటి శ్రీపతిరావుపేట ఇంకా కొన్ని ఊర్లు ఇంద్రేశ్వరం అయితేనేమి ఆ ఊర్లకు కూడా అందియాలి. ఇంకొక 5,000 ఎకరాలకు అందియాలన్నటువంటి దీక్షతో కలెక్టర్ గారిని తీసుకురావడం, సిద్ధాపురం అనేది ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ రాకముందు వరకు దాదాపు తాగనీకి నీళ్ల కోసం 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పోయి బిందెలతో నీళ్లు తీసుకొచ్చుకునే వాళ్ళము. ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో దాదాపు ఒక 3,000 ఎకరాలు మొక్కజొన్న రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందన్న. అసలు తాగనీకి నీళ్ళు లేని పొజిషన్ నుంచి ఇప్పుడు 2 పంటలు వండే పొజిషన్కి వెళ్ళిపోయాం మేము. సిద్ధాపురం చెరువులో నీళ్లు వచ్చినాయంటే ఎన్నో ఒక 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో అట్లా నిండేది. అలాంటిది ప్రతి సంవత్సరం ఇప్పుడు 2 కార్లకు పంటలు పండించేంత పుష్కలంగా నీరు ఉంది. ఇంత వాటర్ ఉండడం చూడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడైతే. ఆత్మకూరు పాములపాడు మండలాల పరిధిలో 23,000 ఎకరాలకు సాగునీరు, 2 మండలాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం రూపొందించారు. గతేడాది సిద్ధాపురం చెరువు కింద 2 పంటలకు నీరందించారు. ఈ ఏడాది ఇప్పటికే ఖరీఫ్ పంటకు నీరివ్వగా రబీకి రైతులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 11,000 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుండగా మిగిలిన 12,000 ఎకరాలతో పాటు అదనంగా మరో 5,000 ఎకరాలను ఆయకట్టు కిందికి తెచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. అందుకోసం ప్రభుత్వం సుమారు 89 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంతకుముందు కంప ఇదల్లా ఉన్నది, నీళ్లు లేకున్నవి, పంటలు 2వ పంటలు పండడంలే, ఒక కారే పండుగ కష్టంగా ఉన్నది. 2 పంపులు ఆడడం వల్ల తెలంగాణ నుంచి నీళ్లు విడుదల చేయడం వల్ల పంటలు బాగా సస్యశ్యామలంగా పండుతున్నాయి. ఒక కారు అయిపోయినాయి, మళ్ళీ 2వ కారు పంటలు పండించుకుంటున్నారు. ఎకరాకు 30 క్వింటాలు 40 క్వింటాలు మొక్కజొన్నలు పండించుకుంటున్నారు. మినుములు 5-6 క్వింటాలు పండించుకుంటున్నారు. రైతులు వచ్చేసి చాలా సంతోషపడుతున్నారు. ప్రతి అటు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఫుల్ ఉంది. ఇట్లా సిద్ధాపురం చెరువు కూడా ఫుల్ ఉంది. ఇదొకటి నా ఒక శ్రీపతిరావుపేట ఇంద్రేశ్వరం ఒకటి వచ్చేసి కంప్లీట్ చేస్తాను. గత ప్రభుత్వము ఇంత పిడికెడు మన్నేలా ఈ చెట్టుకి దీని మీదకి రాలేకుంటే మనం కంప మొత్తం రాలేకపోయినా మనం మా రైతు సోదరులందరూ ఆయనకు రుణపడి ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. 2 లిఫ్ట్స్ ద్వారా మనం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఫిల్ చేస్తూ ఉన్నాం. గత వర్షాలప్పుడు చూస్తే ట్యాంక్ కెపాసిటీకి మించి మనకి ఓవర్ఫ్లో అయింది. దానికి ఇప్పుడు అడిషనల్ ఆయకట్టు తీసుకురావడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేశారు. అది కూడా మరికొన్ని రోజుల్లో మనకు వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. 7.5 కిలోమీటర్స్ వరకు కూడా ప్రాపర్గా రోడ్డు, కల్వర్ట్స్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తం డిపిఆర్స్ అంతా తయారు చేసేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపించి టెండర్లు వచ్చే దశలో గవర్నమెంట్ మారింది. వచ్చిన తర్వాత అదంతా క్యాన్సిల్ చేసినారు. సో ఇప్పుడు ఈ వర్కులతో పాటు మనం పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయో దానికి కూడా ప్రపోజల్స్ ఇచ్చాము. అది ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా క్లియర్ అయి వచ్చేసింది. అడిషనల్ గా 5,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించే కొత్త సిస్టమ్. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఏడాదిలో అన్ని పనులు పూర్తి చేసి మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరు, 2 మండలాలకు తాగునీటిని నిరంతరాయంగా ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.